అందరికీ వందనాలు. క్రీస్తునామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఒక వాక్యాన్ని వాళ్ళ ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మనం చూస్తే, ప్రభువా నీవెవడోని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ సౌలు దమస్కు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు తను తాను ఇక్కడ పరిచయం చేసుకున్నాడు. పౌలెల్లా దేవుని దగ్గరికి పౌలు హింసిస్తూ ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొంది అక్కడ సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువారే వచ్చి ఆయన్ని ఇక్కడ మరి కలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నీకు నాకు అటువంటి అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మిషనరీ గురించి మరి సౌలు ఎటువంటి దర్శనం పొంది ఒక పౌలుగా ఎలా మార్చబడ్డాడో, ఒక మిషనరీ అదే దర్శనం పొంది ఒక గొప్ప వెలుగు వెలిగాడు. ఆ మిషనరీ గురించి మీకు చెప్పాలా అని ఆశపడతా ఉన్నాను. చీకటి ఖండం అని చెప్పబడే ఈ ఆఫ్రికా ప్రాంతం ప్రపంచానికి ఎన్నో వజ్రాలను మరి అది అందించింది. అవి మెరవక మునుపు అవి మరి ముడి వజ్రాలే, ముడి వస్తువులే. అది మెరవాలి అంటే, అది ప్రకాశించాలి అంటే దాన్ని మరి కట్ చేసి దాన్ని పదును పెట్టాలా. అట్లా ఇక్కడ మరి శామ్యూయల్ మోరిస్ని మరి ఇక్కడ దేవుడు అట్లా మరి ఒక వజ్రమును కోసి పదును పెట్టినట్టు ఇక్కడ పదును పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత వెలుగు వెలగటానికి ఆయనకు ఆ వెలుగు, ఆ ప్రసన్నత ఊరికనే రాలే. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఒక చీకటి ఖండం, ఒక ఆఫ్రికా నుంచి ఒక నీగ్రో జాతికి చెందిన ఈ శామ్యూయల్ మోరిస్ ఆఫ్రికా ఖండాన్ని ఎలా వెలిగించాడు ఒక్కసారి చూద్దాం. ఆయన ప్రస్థానం ఏంటి? ఆయన ఈ ఆఫ్రికా ఖండంలో ఒక క్రూ అనే తెగకు చెందినవాడు. వాళ్ళ నాన్న ఆ తెగకు ప్రధాన యాజకుడు, అంటే ప్రధాన మంత్రి అనుకోవచ్చు. ఈయన్ని మన భాషలో చెప్పాలంటే ఒక రాకుమారుడు, ఒక ప్రిన్సెస్గా అభివర్ణించవచ్చు. ఆ దినాల్లో ఒక తెగ ఇంకో తెగ మీదకి వచ్చినప్పుడు ఆ తెగ ఓడిపోతే ఆ గెలిచిన తెగ వారికి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని మరి కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టే ప్రయత్నంలో మరి ఆ కట్టిందాకా, వాళ్ళు చెప్పిన వెల కట్టిందాకా మరి దాన్ని తన జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రథమ కుమారుడు వారిని అక్కడ తాకట్టుగా పెట్టబడాల్సి ఉంటుంది. ఈ శామ్యూయల్ మోరిస్ పేరు కబు. ఈ కబుని మరి ఆ నాన్న 2 సార్లు మరి తాకట్టు పెట్టాడు. ఒకసారి తెలిసి తెలియని వయసులో తాకట్టు పెట్టబడ్డాడు. అప్పుడు ఆ నాన్న సమయానికి వెల చెల్లించి విడిపించుకున్నాడు. మళ్ళీ 15 సంవత్సరాల వయసులో మరి ఒకసారి తాకట్టు పెట్టబడ్డాడు. గ్రేబోస్ అనే తెగ వీళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ నాన్న ఆ వెల చెల్లించలేక మరి కబు అనే యువకుడిని మరి అక్కడ తాకట్టు పెట్టాడు. ఏది తెచ్చినా, ఏనుగు దంతాలు తెచ్చినా, జీడిపప్పు, అక్కడ ఏమేమి పండుతాయో అవి తెచ్చినా కానీ ఆ తెగ నాయకుడు ఒప్పుకునేవాడు. సరిపోలేదు అనేవాడు. తాగుడుకు బానిసైపోయిన తెగ నాయకుడు మరి ఏది చెప్పినా కానీ ఆయన మరి ఏది తెచ్చినా కానీ ఒప్పుకునేవాడు కాదు. ఆ తాగుడుకు బానిసైపోయిన ఆ నాయకుడు చివరి ప్రయత్నంగా తన అందమైన కుమార్తెను, ఈ కబు అనే చెల్లెలను తీసుకుని వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆ కబు చెప్తా ఉన్నాడు, నానా ఈ బాధలు చెల్లి పడలేదు, నేనే పడతాను అన్నప్పుడు, నేనే ఉంటాను ఇక్కడ ఈ దాస్యములో అన్నప్పుడు తన చెల్లిని తీసుకొని తన తండ్రి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న రావటం లేట్ అయిందని మరి ఈ కబుని విచిత్రమైన హింసలు అనమాట. ఆ కొరడాకి చివర ముళ్ళులు పెట్టి కొడితే ఆ చర్మం అంతా ఊడొస్తూ ఉండేది. మాంసపు ముద్దగా ఆ చర్మం అయిపోయింది. ఏ పరిస్థితిలో మరి శామ్యూయల్ మరి మోరిస్ అనే ఈ కబు ఉన్నాడో మరణాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న విడిపిస్తాడనే ఆశ లేదు. వీళ్ళు పెట్టే చిత్రహింసలు తట్టుకునే వయసు కాదు. 15 సంవత్సరాలు మరణానికి సిద్ధపడి ఉన్నాడు. మరణం ఎప్పుడు వస్తుందా అని. వాళ్ళు చివరిసారిగా ఒక సిలువ ఆకారంలో అతన్ని పెట్టి
చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఎటువంటి చిత్రహింసలు అంటే అది ఆయన ప్రతిస్పందించే పరిస్థితి కూడా లేదు. ఒక గొయ్యిని తీస్తారు, ఆ గొయ్యిలో పాతి పెడతారు, తల వరకు బయట ఉంటుంది. ఆ బయట ఉన్నాక ఆ నోట్లో తేనె తీపి పదార్థాలు పోస్తే అక్కడ ఉన్న చీమలు, మరి ఆ చీమలు బ్రతికుండగానే ఆ శరీరం మొత్తాన్ని తినేస్తాయి. మిగిలిపోయిన అస్థిపంజరాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు మరి ఆ ఇంటి ముందు వేలాడతీస్తారంట విజయానికి గుర్తుగా. దానికోసం సిద్ధపడతా ఉన్నాడు, మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళు చివరిగా హింసిస్తూ ఉన్నప్పుడు అరిచే ఓపిక కూడా లేదు. అప్పుడు ఒకలాంటి వెలుగు ఆయన మీద ప్రకాశించింది. ఆ చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉన్నారు. ఆ వెలుగు వాళ్ళకి అర్థం కాల. శామ్యూయల్ మోరిస్కి దేవుడు ఎవరో తెలీదు. ఈ సౌలుకి దేవుడు ఎవరో తెలియనప్పుడే ఇక్కడ దేవుని ప్రజలు హింసిస్తూ ఉన్నాడు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ శామ్యూయల్ మోరిస్ అనే కబు ఆ యువకుడికి కూడా మరి దేవుడు ఎవరో తెలీదు. ఒక వెలుగు ప్రకాశించింది, నీవు పరిగెత్తు. ఆ మాట స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలు విన్నారు, ఆ వెలుగును చూశారు. ఈయన దగ్గర అయితే 3 రోజుల నుంచి భోజనం లేదు, నడిచే పరిస్థితి లేదు, నుంచునే పరిస్థితి లేదు. కానీ దేవుడిచ్చిన బలముతో పరిగెడతా ఉన్నాడు. ఎవరు పరిగెత్తమన్నారో తెలియదు. మరణపు అంచుల మీద ఉన్న ఈ కబు అనే యువకుడు మరి పరిగెడుతూ పరిగెడుతూ ఆ రాత్రి అంతా పరిగెడుతూ ఆ చీకటి ఖండంలోని ఆ చెట్టు త్వరలో ఆ రాత్రి అంతా ఉన్నాడంట. దేవుడి గురించి తెలీదు, ఎవరు నన్ను రక్షించారో, ఎవరు పరిగెత్తమన్నారో తెలీదు. ఆ రాత్రి అంతా ఆ భయంకరమైన అడవిలో ఘోరమైన పాములు, ఘోరమైన జంతువులు ఉండే ప్రాంతంలో చెట్టు త్వరలో దాక్కొని ఉన్నాడంట. తెల్లవారుజామున ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అదే వెలుగు ఆయన మీద ప్రకాశించి నీవు వెళ్ళు అని చెప్తా, నేను నీకు తోడైనా నువ్వు వెళ్ళని చెప్తా ఉందంట. ఎవరో తెలీదు. ఆ మాటకు విధేయుడై నడుస్తూ నడుస్తూ అడవి గుంట నడుస్తూ మరి ఆయన విడిపింపబడింది శుక్రవారం. ఆయన నడుస్తూ నడుస్తూ ఆ ఘోరమైన సరస్సులు ముసళ్ళుంటాయంట, వాటిని దాటుకుంటూ ఒక శుక్రవారం దినాన లైబేరియా అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అదొక దేశం. ఈ బానిసత్వం కింద అమ్మివేసిన వాళ్ళు పని చేయించుకుని తెల్లవారి దేశానికి ఆయన అక్కడ చేరుకున్నాడు. చేరుకున్నాక అక్కడ ఒక తోటలో పనిచేసే తోటి నల్ల జాతిని చూసి ఆయన వెళ్ళి కలుసుకున్నాడు. ఆ దినం కూడా శుక్రవారమేనంట. చూడండి, శుక్రవారం దేవుడు విడిపించారు. శుక్రవారమే అక్కడికి వెళ్ళి ఆయన నాకు పని దొరుకుతుందా అని స్టోరీ అంతా చెప్పినప్పుడు వాళ్ళు పనిచ్చి అక్కడ చేర్చుకున్నారంట. చేర్చుకున్నాక ఆ పనివాడు, అక్కడ తోటలో పనిచేసే పనివాడు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. నువ్వేం చేస్తున్నావని ఈ కబు అనే యువకుడు అడిగితే, నేను నా దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, నా దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. అవునా, నేను కూడా మాట్లాడొచ్చా అంటే నువ్వు కూడా మాట్లాడొచ్చు, దేవుడు నీతో కూడా మాట్లాడతాడన్నప్పుడు ఆయనకు ప్రార్థన నేర్పించాడంట. తర్వాత ఆదివారం ఆ సంఘానికి ఆహ్వానించారంట. ఆహ్వానించినాక ఎప్పుడు వెళ్ళలేదు, దేవుడు అంటే తెలీదు. ఆ సంఘంలో వెనక ప్రక్క కూర్చొని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మిషనరీ నాల్స్ అనే సహోదరి ఆడ దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దమస్కు మార్గంలో పౌలు ఎటువంటి దర్శనాన్ని చూసి మరి మార్చబడ్డాడో ఆ దర్శనం గురించి చెబుతా ఉన్నప్పుడు ఇక్కడ వెనక నుంచున్న ఈ కబు అనే ఒకడు చేతులు తరుస్తూ ఉన్నాడు. నేను చూశాను ఆ దర్శనమును, నా మీద వెలుగు ప్రకాశించింది, ఆ వెలుగును నేను చూశాను, నన్ను పరిగెత్తని చెప్పాడు, నన్ను ఇక్కడికి నడిపించాడు, నేను చూశాను. మీరు చెప్తున్న పౌలు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ దర్శనమును నేను చూశానని ఆయన చెయ్యెత్తి అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ మిషనరీ గారు ఆమెను పిలిచి దగ్గరకు తీసుకొని ఆమెకి దేవుని గురించి పూర్తిగా వివరించి ఆమెకి బాప్తిసం ఇచ్చింది. రాయటం చదవటం రాదు ఆమెకి. ఆ శామ్యూయల్ మోరిస్కి కబు అనే ఈ యువకుడికి రాయటం చదవటం నేర్పించింది. ఆయన ఆ తోటలో పనే కాదు, అనేక పనులు చేసేవాడు, పెయింట్ వేయటం, అన్ని పనులు చేసేవాడంట. ఆ దేవునితో పెనుగులాటం, ఆ నైట్ పడుకొని నడుస్తూ ఉంటే నీకు పిచ్చి పట్టింది అనేవాళ్ళు అంట తోటి వాళ్ళు. ఇట్లా కాదని అడవిలోకి వెళ్ళిపోయి దేవునితో దినమంతా పెనుగులాడేవాడంట. పెనుగులాడి రాత్రి వచ్చి పడుకున్నాక మళ్ళీ ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన ఎంతో గంతులేస్తా ఉన్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళకి పిచ్చి పట్టింది అన్నారంట.
నాకు పిచ్చి కాదు. నా దేవుడు నా మీద తన వెలుగును ప్రకాశిస్తున్నాడు. ఆయన ఆనందాన్ని నేను పొందుకుంటున్నాను, ఆయన పరిశుద్ధాత్మ నేను పొందుకుంటున్నాను అని గంతులు వేశాడంట. ఈ పరిశుద్ధాత్మ గురించి ఒక స్మర్లని మిషనరీ చెప్తా ఉంటే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ పరిశుద్ధాత్మ గురించి అన్నప్పుడు, ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్తా ఉన్నప్పుడు నేర్చుకున్నాడంట, పరవశుడయ్యాడంట. ఆయన చెప్పాడంట, నేను అమెరికాలో ఉన్న ఒక మిషనరీ స్టీఫెన్ మెరిట్ గారు ఆయన దగ్గర నేను ఈ పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నానని చెప్పినప్పుడు అమెరికా ప్రయాణానికి ఆయన సిద్ధపడ్డాడంట. ₹1 లేదు చేతిలో. వెళ్ళాడు. ఓడెక్కడానికి వెళ్ళి వాడ నావికుడితో చెప్తా ఉన్నాడంట, నా తండ్రి నన్ను అమెరికా తీసుకెళ్ళమని నీకు చెప్తానన్నాడు. నా తండ్రి అని అక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. పిచ్చోడు లాగా చూస్తున్నానంట ఆ నావికుడు. పిచ్చోడువా, ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర $100 ఉంటే వచ్చి ఓడెక్కు, లేకపోతే అవతలకి వెళ్ళు. 2 దినాలు అక్కడే ఇసుకలో పడుకొని అక్కడే ప్రార్థన చేశాడంట. భోజనం లేదు, ₹1 లేదు జేబులో. 2 దినాలు ప్రార్థన చేసినాక 3వ దినాన అక్కడ పని చేసే ఇద్దరు, నావలో పనిచేసే ఇద్దరు పారిపోయారంట పనివాళ్ళు. ఈ క్రూ అనే తెగ చెందిన పనివాడు కదా, నల్ల జాతీయుడు కదా, బాగా పనిచేస్తాడని వారి ప్లేస్లో ఈ నావికుడు లోపల పెట్టుకున్నాడంట. పని అడగటానికి వెళితే తాగిన మత్తులో ఆ ఓడ యజమాని నావికుడు కాలుతో తన్నాడంట. కాలుతో ఓడ పైభాగానికి వెళ్ళినప్పుడు ఓడ పైభాగంలో ఒక యువకుడు నిద్రిస్తా ఉన్నాడంట. మరణానికి చేరువై అక్కడ చనిపోతే సముద్రంలో ఆ షిప్లో చనిపోతే ఆ సముద్రంలో పడవేయటమేనంట. జబ్బు పడిపోయాడు ఆ సముద్ర వాతావరణానికి. ఆ కుర్రోడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే అక్కడికి వెళ్ళి శామ్యూల్ మోరిస్ మోకరించి ప్రార్థించాడంట. మోకరించి ప్రార్థించినప్పుడు ఆ యువకుడు, మరణావస్థలో ఉన్న యువకుడు లేచి నిలబడ్డాడంట. యవ్వన బలం పొంది మళ్ళీ పని చేయటం మొదలు పెట్టాడంట. ఆ మత్తు దిగిపోయినాక నావికుడి దగ్గరికి వెళ్ళి పని అడిగినప్పుడు ఆ నావికుడి కోసం ఆ మత్తు దిగిందా ప్రార్థన చేస్తే ఆ నావికుడు గుర్తు చేస్తున్నాడు శామ్యూల్ మోరిస్. అయ్యా, మీ తల్లిగారు చిన్నప్పుడు మిమ్మల్ని ఇలాగే పెంచిందా? మీ తల్లిగారు దేవుని గురించి చెప్పలేదా అన్నప్పుడు ఆ నావికుడు తన తల్లి సండే స్కూల్లో చెప్పిన పాఠాలు మరి గుర్తుకు తెచ్చుకొని దేవుని గురించి విలపించి ఆ క్షణమే ఆయన రక్షణ పొందాడంట. ఆ రూమును మొత్తం ఆయన మద్యం తాగేవాడు కదా, రూమ్ మొత్తం అయా మురికి ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉన్నదని ఆ మొత్తం రూమ్ మొత్తం శుభ్రం చేశాడంట. మెరుస్తూ ఉందంట రూమ్. చూడండి, ఆ 6 నెలల ప్రయాణంలో 2 సార్లు కాయలో పడ్డాడంట ఈ కబు అనే యువకుడు. మరణానికి దగ్గరగా ఉన్నాడంట. ఒకటే ప్రార్థించాడంట, దేవా నేను మరణానికి దగ్గరగా ఉన్నాను, నేను కాయలో పడితే ఈ వాడలు నన్ను పనివ్వరు, నాకు జీవనం ఉండదు అని ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ స్వస్థపరిచాడంట. ఒక మనిషి, ఒక క్రూరుడు నేను ఈయన చంపుతాను, ఒక నాస్తికుడు మరి ఈయన చంపడానికి వస్తే ఆయన కొరకు ప్రార్థించి ఆయన గొప్ప రక్షణలోకి నడిపించాడంట. ఈయన ఆ ఓడ దిగే టయానికి ఆ ఓడలో ఉన్న పనివారు తోటి అందరూ రక్షణలోకి వెళ్ళారంట. ఈయనకు సరైన బట్టలు లేవు, నల్ల జాతీయుడు కదా, అక్కడ వాళ్ళు దిగిపోయే టయానికి మంచి బట్టలు ఈయనకి ఇచ్చారంట. ఓడ దిగారు. మరి అయ్యగారిని కలుసుకోవడానికి, స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోవడానికి అక్కడ గుర్రపు బండి ఉంటే అడిగాడంట. న్యూయార్క్ నగరంలో నేను తీసుకెళ్తాను, $1 అయితే అన్నప్పుడు నేను ఇస్తాను అన్నాడంట. ఈయన దగ్గర అయితే ఏమీ లేదు. ఆ గుర్రపు బండి మీద వెళ్తుంటే మరి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అక్కడికి వెళ్ళినాక ఆ మెరిట్ గారిని కలుసుకొని తలుపులు వేస్తా ఉన్నాడంట. మెరిట్ గారిని కలవడానికి వచ్చాను అన్నప్పుడు, నేనే అన్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ నా దేవుడు నీ దగ్గరకు పంపించాడు అన్నప్పుడు, ఈత మాట్లాడుతూ ఉంటే నా $1 ఎక్కడ నీ గుర్రపు బండి అని అడుగుతున్నప్పుడు నా దేవుడు నిన్ను ఇమ్మన్నాడని ఆ మెరిట్ గారికి చెప్పాడంట. ఆయన మరి ఆ $1 ఇచ్చి పంపించిన పరిస్థితి. తన భార్య అడుగుతా ఉంది, ఈ నల్ల జాతిని ఎక్కడి నుంచుతా ఉన్నప్పుడు ఆ స్టీఫెన్ మెరిట్ గారు చెప్తున్నాడంట, బిషప్ గారికి నేను ఇస్తాను చూడు గది, ఆ గది ఇస్తాను. ఆయన కోట్ ఇచ్చాడంట. అదేంటని వాళ్ళ ఆవిడ ప్రశ్నించిందంట. కానీ నేను ఆయనకు అదే రూమ్ ఇవ్వాలనుకుంటున్నా అని ఆ రూమ్ ఇచ్చాడంట.
సండే స్కూల్కి వెళ్తా అనుభవం ఉందని నేను ఎప్పుడు రాలేదన్నప్పుడు ఒకసారి రా అని తీసుకెళ్తే ఆ సండే స్కూల్లో ఉన్న 17 మంది పిల్లలు మరి ఈ శామ్యూల్ మోరిస్ ఆత్మను బట్టి ఈయన అక్కడ ఎక్కడికి వెళ్ళినా ముందు ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన అయ్యేలోపు ఆ 17 మంది రక్షణ పొందారంట. ఎంత పరిశుద్ధాత్మతో వెలిగించబడ్డాడు గమనించండి. ఇక్కడ మరి నువ్వు నేను ఇటువంటి నడిపింపు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఆయన మాటకు విధేయులే బ్రతుకుతున్నామా? లేదు, మన గోల్స్ కోసం మన జీవితాన్ని మనం వ్యర్థపరుచుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. మనం ఒక ఫ్యూనరల్కి వెళ్తా ఆ గుర్రపు బండి మీద ఈ శామ్యూల్ మోరిస్ గారిని ఎక్కించుకొని మరి ఆయన వెళ్తా ఉన్నాడంట. ఆ స్టీఫెన్ మెరిట్ గారు దారిలో ఇంకో 2 పాస్టర్లని పికప్ చేసుకోవాలంట. వాళ్ళిద్దరు గుర్రపు బండి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఈయన చూసి ఆ గుర్రపు బండి ఎక్కడానికి సంకోచించారు. ఎందుకంటే ఒక నల్ల జాతి వాడు, నీగ్రో జాతి వాడు, అంటరాని వాడని వాళ్ళు బండి ఎక్కడానికి ఒక సుమారు 20 నిమిషాలు అక్కడ ఎదురు చూశారంట. చివరికి ఎక్కారంట. ఎక్కినాక ఆయన మరి వాళ్ళ పరిచర్య గురించి చెప్తా ఉంటే శామ్యూల్ మోరిస్ గారు అన్నాడంట, ఈ గుర్రబండిలో ప్రార్థించిన అనుభవం ఉందా? ఒకసారి ప్రార్థన చేద్దామని వాళ్ళ ముగ్గురిని ఆ ఇల్లే గుర్రబండిలోనే మోకరించి మరి మరి ప్రార్థనలో నడిపించామంట. అప్పుడే వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. అక్కడ స్థానిక ఒక స్త్రీలు ముగ్గురు కూడుకొని కోటాలు పెట్టాలి, మారు మనసు పొందిన వ్యక్తి కోసం చూస్తూ ఉంటే ఈ శామ్యూల్ మోరిస్ వాళ్ళకి కనపడ్డాడంట. ఇతను మారు మనసు పొందిన వ్యక్తి కదా, ఇతని గురించి పరిచయం చేద్దామని ఆ కోటాల్లో నిలబెడదామని వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న యవనస్తులకు చెప్పి ఇంకా మిగిలిన వారిని పిలవడానికి వెళ్ళొచ్చాకే అక్కడున్న 50 మంది యవనస్తులు మరి మండుతా ఉన్నారంట. ఈ శామ్యూల్ మోరిస్ మరి వాక్యం చెప్పడం కాదు, చూస్తేనే పరిశుద్ధాత్మ అక్కడ కార్యం జరిగేదంట. ఎంత భయంకరంగా మరి అక్కడ శామ్యూల్ మోరిస్ వెలిగించబడ్డాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మరి ఒక విశ్వాసి తన్ను తాను కాపాడుకోగలరని మరి వెస్లీ గారు ఆ శామ్యూల్ మోరిస్ గారికి నేర్పించారంట. ఒక విశ్వాసి తను తాను ఎలా కాపాడుకోవాలో. 15 సంవత్సరాల వయసులో పరిగెత్తాడు. 18వ సంవత్సరం వచ్చేలకే మరి ఈ స్టీఫెన్ మెరిట్ గారు ఒక టేలర్ విశ్వవిద్యాలయంలో మరి తర్ఫీదు కొరకు చేర్పించాడంట. అక్కడ ఉన్న రీడ్ గారు ఉన్నారంట, ఈ టేలర్ విశ్వవిద్యాలయం ఇది మెథడిస్ట్ సంఘంతో స్థాపించబడింది, దీని శిథిలావస్థలో ఉంది, చాలా భారము అప్పుల్లో ఉంది, ఇది మూతపడే పరిస్థితుల్లో మీరు ఈయన తీసుకొచ్చారు, ఈయనొక మాకు భారం అని ఒక సంఘంలో ఆయన చెప్పాడంట. ఒక నల్ల జాతీయుడు వచ్చాడు, ఆయన పోషణ మాకు భారము, మా దగ్గర ఏం లేదు అని ఆయన ఒక మాట చెప్పాడంట. శామ్యూల్ మోరిస్ విశ్వాసపు నిధి అనేది ఒక స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఎవరైతే అతను హెల్ప్ చేస్తారన్నప్పుడు ఆ మాట చెప్పి ఆయన వాక్యం ముగించిన 2 గంటల సేపు కూర్చున్నా కానీ మరి ఎవరు మరి అక్కడికి రాలేదంట. ఆయన వచ్చి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒక బయట యవనుడు, ఆయన దేవుని భయం తెలియదు, ఒక నాస్తికుడు, మీరు ఇందాక ఆల్టర్ కాల్ ఇచ్చారు కదా, నేను ఇదిగో ఈ $5 ఆ శామ్యూల్ మోరిస్ విశ్వాస మరి నిధికి నేను ఇస్తున్నాను అని ఆయన ఇచ్చాడంట. ఆ $5తో మరి స్టార్ట్ చేయబడిన మరి ఆ నిధి ఈ దినానికి కూడా మరి అనేక మందిని వెలిగిస్తూ ఉంది, అనేక మంది మిషనరీస్కి తోడ్పడతా ఉందంట. ఆ రీడ్ గారు అడుగుతా ఉన్నారంట, మీకు ఏ గది కావాలి అని శామ్యూల్ మోరిస్ని అడిగితే ఆయన అడుగుతా ఉన్నాడంట, ఎవ్వరూ వాడని గది, నిరుపయోగమైన గది నాకు ఇవ్వండి అన్నప్పుడు ఆయన కన్నీరు కార్చాడంట. నేను 1000 మంది విద్యార్థులు తీర్చిదిద్దాను, మరి ఏ విద్యార్థి ఇక్కడ అడగలేదు. తర్వాత ఆ పడిపోయే మరి శిథిలావస్థలో ఉన్న టేలర్ విశ్వవిద్యాలయాన్ని ఆయన మరి నిలబెట్టాడు. ఆ కమిటీ కూర్చొని ఇది ఇంకా వెలిగించబడాలంటే, నడిపించబడాలంటే ఈ విశ్వవిద్యాలయం $10,000 కావాలి, 10 ఎకరాల స్థలము కావాలా అన్నప్పుడు రేపు రండి మీకు నేను సమకూరుస్తానని అక్కడ ఆ రీడ్ గారు చెప్పారంట. ఆశ్చర్యకరంగా తెల్లారి ఆ కమిటీ మెంబర్స్ వచ్చినప్పుడు 10 ఎకరాల స్థలం కొని మనీ వచ్చింది, ఆ $10,000 ఏదైతే ఉన్నాయో అవి సమకూర్చబడినాయి అంట. అంత పరిశుద్ధాత్మ కార్యాలు చేయగలిగాడు
శామ్యూయల్ మోరిస్. చూడండి, ఆయన ఆ -20 degrees చలి తట్టుకోలేక మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నేను నా తండ్రిని చూస్తూ ఉన్నాను, నా పరలోకాన్ని చూస్తూ ఉన్నాను, నాకు దేవదూతలు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు నా కొరకు రాబోతూ ఉన్నారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను, నా పని ముగించబడింది, నా పని ముగించబడి. రీడ్ గారు అడుగుతా ఉన్నారంట, నీ తెగకు ఎవరు స్వార్థ చెప్తారంటే అది నా పని కాదు, అది దేవుని పని, ఆయన స్వార్థికులను ఎన్నుకోవాలి, ఆయన పంపించాలని చెప్తా ఉన్నాడు. మరి ఆయన తన ప్రాణాన్ని ముగించాడంట. ఆ ప్రాణం ముగించినాక ఒక యవనస్తుడు లేచి, నేను ఆ నల్ల జాతి వారికి నేను స్వార్థ చెప్పడానికి వెళ్తాను, కానీ ఆ శామ్యూయల్ మోరిస్ మీద ఉన్న విశ్వాసపు దుప్పటి నా మీద కూడా మరి ఆ దుప్పటి పడాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడంట. తర్వాత వారానికి 3 మిషనరీలు వెళ్ళారు, తర్వాత నెలకి 7 మంది మిషనరీలు వెళ్ళారు. అక్కడ ఆఫ్రికా ఖండంలో మిషనరీల సమాధులతో ఉందంటే ఎంత ప్రభావం చేయగలిగినాడు ఆయన శామ్యూయల్ మోరిస్ గారు. ఒకసారి గమనించండి, మన జీవితాల ద్వారా ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతున్నామా? ఎవరినైనా వెలిగించగలుగుతున్నామా? ఎవరికి స్వార్థ చెప్పగలుగుతున్నామా? మనం గుడ్డితనంలో బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక స్త్రీ భర్త చనిపోయి తన కుటుంబాన్ని పోషించలేని స్థితిలో సమాధుల దొడ్డికి తన భర్త సమాధి దగ్గరికి వెళితే అక్కడ అందరూ శామ్యూయల్ మోరిస్ సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారంట. అక్కడికి వెళితే ఆ శామ్యూయల్ మోరిస్ తన సమాధి మీద ఇలా రాసి ఉందంట, నా తండ్రికి ప్రార్థించు, ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆ మాట ప్రేరేపణ చెంది ఆమె నిరాశ నిస్పృహ నుంచి బయటకు వచ్చి ఆమె తన కుటుంబాన్ని గొప్ప పరిచయం చేసిందంట. ఆమె ఒక స్త్రీ, ఒక నీగ్రో జాతివాడు, ఒక అంటరాని జాతివాడు వెలిగించబడ్డాడు. ఒక దినాన ఆ శామ్యూయల్ మోరిస్ గారు ఈ నల్లవాళ్ళు ఎక్కడున్నారు చర్చని ఎత్తుక్కుంటా కొన్ని మైళ్ళు ప్రయాణం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక సేవకుడు ప్రసంగం చెప్పడానికి వేదిక మీద ఉన్నాడంట. నేను వాక్యం చెప్తాను, నాకు అవకాశం ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నా ఉన్నాడంట, నీకు సిద్ధపడిన వర్తమానం నీ దగ్గర ఉందా? శామ్యూయల్ మోరిస్ గారు చెప్తా ఉన్నాడంట అనుభవాన్ని, సిద్ధపరిచిన వర్తమానం నా దగ్గర లేదు, కానీ ఆయన మాటలు నా దగ్గర ఉన్నాయి, ఆయన నాతో ఉన్నాడు అన్నప్పుడు సరైన సమయం ఇచ్చి ఆయన ఇల్లు అక్కడ కూర్చున్నాడో లేదో సంఘమంతా కన్నీరు కార్చి ఏడుస్తా ఉందంట. ఆ ఫ్యూనరల్లో కూడా వాళ్ళు వెళ్ళిన ఫ్యూనరల్లో మరి అక్కడ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట శామ్యూయల్ మోరిస్. వాక్యం వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఫ్యూనరల్కి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఆ బరిల గ్రౌండ్లో మోకరించి ఏడుస్తూ ఉన్నారంట. పరిశుద్ధాత్మను ఆయన అక్కడ రప్పించాడు, అగ్నిని దించాడు, అనేకులను మండించాడు. మరి నువ్వెంతమందిని మండించగలుగుతున్నావు? నువ్వెంతమందిని నడిపించగలుగుతున్నావు? ఒక సంఘానికి రాలేని వ్యక్తిని మరి ఎందుకు రావట్లేదు అడిగి, ఆయన ప్రాబ్లం ఏంటో అడిగి మరి నువ్వు సాయం చేయగలుగుతున్నావా? తిరిగి సంఘాన్ని ఆయన నడిపించగలుగుతున్నావా? నీ ప్రార్థన ఎట్లా ఉంది? నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉందా? ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పగలిగావు? ఎంతమందిని నువ్వు సంఘానికి నడిపించగలిగావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. శామ్యూయల్ మోరిస్ తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఒక వారధిగా ఆయన అక్కడ నిలబడ్డాడు. అంటరాని వారి ప్రజల మధ్యకి తెల్ల మిషనరీలు వెళ్ళి అక్కడ పరిచయం చేసి అక్కడ సమాధి చేయబడ్డారు. ఈనాడు ఆ భారం నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆ దమస్కు మార్గంలో సౌలును కలుసుకున్నాడు దేవుడు, ఇక్కడ శామ్యూయల్ మోరిస్ని దేవుడు కలుసుకున్నాడు. దేవుడు ఎవరు తెలియని పరిస్థితిలో రక్షణ పొందిన ఇద్దరు గొప్పగా మండించబడ్డారు, వారు ఇతరులను మండించారు. మరి నువ్వు నేను మండించబడుతున్నామా? ఇతరులను వెలిగించగలుగుతున్నామా? ఇతరులకు మండించగలుగుతున్నామా? మన అనుభవము మరి మన జీవితాల్లో ఎలాగున్నదో ఒకసారి ఆలోచన చేద్దాం, మనం పరీక్షించుకుందామని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తా ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.